ఉరుమురిమి మంగళం మీద పడిందన్న చందంగా సిపిఐ కార్యదర్శి నారాయణకు రాజకీయ విమర్శలు చేసేందుకు ఎవరూ దొరక్కపోవడంతో చివరకు మెగాస్టార్ చిరంజీవి మీద పడ్డారు. సినీ కార్మికుల సమ్మె వ్యవహారంపై నారాయణ జోక్యం చేసుకుని చిరంజీవిపై అవాకులు చెవాకులు పేలారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదు మొర్రో అని అంటున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా చిరంజీవిపై నారాయణ విమర్శలు చేయడానికి కారణం ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్పై ఉన్న కోపమే అని తెలుస్తోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేయడంతో ఆ అక్కసును చిరుపై నారాయణ ప్రదర్శిస్తున్నారన్న వాదన కూడా వినబడుతోంది. గతంలోసారి చిరంజీవిపై అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడడంతో చివరకు నారాయణ సారీ చెప్పాల్సి వచ్చింది. తాజాగా చిరంజీవిపై నారాయణ చేసిన కామెంట్స్ కూడా అసందర్భ ప్రేలాపనలోనే భావనలో మెగా అభిమానులు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో చిరు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో. టాలీవుడ్ సినీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సినీ నిర్మాతలతో మాట్లాడే టైం ఉంటుంది, కానీ సినీ కార్మికుల సమస్యలు పట్టించుకోరా అంటూ కామ్రేడ్ చురకాంటించారు. సినీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామ్రేడ్గా కార్మికుల పక్షాన నారాయణ మాట్లాడడంలో తప్పులేదు, కానీ ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దగా సినీ కార్మికుల సమ్మె వ్యవహారంపై చర్చించేందుకు నిర్మాతల మండలి తరపున కొందరు చిరంజీవి ఇంటికి వెళ్లారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్లో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు దాన్ని పెద్ద దిక్కుగా చొరవ తీసుకుని దాన్ని పరిష్కరించేందుకు ఎవరూ లేకుండా పోయారు. చిరంజీవికి ఉన్న ఇమేజ్తో పాటు వివాదారహితుడుగా గుర్తింపు ఉన్న కారణంగా సినీ కార్మికుల సమ్మె అంశాన్ని నిర్మాతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. చిరంజీవితో సినీ నిర్మాతలు జరిపిన చర్చల సారాంశం పూర్తిగా తెలియకముందే మెగాస్టార్ను టార్గెట్ చేస్తూ సిపిఐ నారాయణ విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఇంటికి వెళ్లి సినీ కార్మికుల వివాదం గురించి చర్చించడం అంటే పులికి మేకలను బలివ్వాలనుకుంటున్నారా అంటూ ప్రొడ్యూసర్లను నారాయణ ప్రశ్నించడం కోసమెరుపు. కార్మికుల సమస్యలపై చిరంజీవితో చర్చించడం కంటే కార్మిక సంఘాలతో చర్చిస్తే ఫలితముంటుందని నారాయణ ఉచిత సలహా ఇచ్చారు. చిరంజీవి కూడా కామన్ సెన్స్ తో మాట్లాడాలని ఈ సందర్భంగా నారాయణ చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది. రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను కొందరివాడని కాదు అందరివాడినని 2 రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. కొందరు లీడర్లు ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటారని, అలాంటి వారిని తాను పట్టించుకోనని చిరు తేల్చి చెప్పారు. చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే నారాయణ మళ్లీ ఆయనను గెలకడంలో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ధీటుగా స్పందిస్తున్నారు. నిజానికి సిపిఐ నారాయణకు చిరంజీవి కంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పై కోపం ఎక్కువని తెలుస్తోంది. లెఫ్ట్ పార్టీలను కాదని కాషాయ దళంతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మెగా ఫ్యామిలీపై నారాయణ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. గతంలో సనాతన ధర్మానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నారాయణ జోక్యం చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మాట్లాడడానికి ఏమీ దొరక్కపోవడంతో ఆయన అన్నయ్య చిరుపై నారాయణ దృష్టి పడింది. గతంలో ఓ సందర్భంలో చిరంజీవి చిల్లర బేరాలు చేస్తారని నోరు పారేసుకున్న నారాయణ తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మెగాస్టార్ కు సారీ చెప్పి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన కామెంట్స్ తో నారాయణ రెచ్చిపోవడంతో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. నిత్యం వార్తల్లోకి ఎక్కాలంటే ఏదో ఒక సెన్సేషన్ ఉండాలని కోరుకునే నారాయణ చిరంజీవి వంటి సెలబ్రిటీని టార్గెట్ చేస్తే మీడియా ఫోకస్ అవ్వచ్చని భావిస్తున్నట్లున్నారన్న విమర్శలు వస్తున్నాయి.